దేవుని ప్రశస్తమైన నామమునకు మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. వీక్షిస్తున్న మీ అందరికీ మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు మన దేవుని వాగ్దానం సామెతల గ్రంథము 10వ అధ్యాయము 22వ వచనం. యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యమునిచ్చును. ప్రియమైన వారలారా, మనుషుడు సంపాదించుకుంటే ధనవంతుడు కావచ్చు, కానీ దేవుడే ఒక వ్యక్తిని ఆశీర్వదిస్తే అతడు ఐశ్వర్యవంతుడవుతాడు. ఐశ్వర్యవంతుడు అంటే తరగని గని. నువ్వు ఎంత తవ్వుతూ ఉన్నా ఒక నీటి ఊట వలె అది ఉబుకుతూ వస్తుందే కానీ అది తరిగిపోయేది కాదు. చూడండి, మానవుడు సంపాదించుకున్న ధనం దొంగిలించబడుతుంది. మానవుడు సంపాదించుకున్నటువంటి ఆస్తి దొంగల పాలవుతుంది, పాడైపోతుంది. కానీ దేవుడిచ్చిన ఆశీర్వాదం అది తరతరాలకు దీవెనకరంగా ఉండుటకు కాపాడబడుతుంది. చూడండి, యోబుతో దేవుడు అంటాడు, యోబు ఆస్తిని దేవుడు కంచె వేసి కాపాడాడట. ఎందుకని? ఎవరు ఆస్తి కాపాడబడుతుంది? దేవుడు ఎవరిని ఆశీర్వదిస్తే వారు ఐశ్వర్యవంతులుగా మార్చబడుతున్నారంటే, యోబు దేవుని ఎదుట యథార్థపరుడు. దేవుడు ఎదుట యోబు సాక్ష్యం పొందుకున్నటువంటి వాడు కనుక ఆ ఆస్తి చుట్టూ కంచె వేసి కాపాడబడగా అది రెండంతల ఆశీర్వాదంగా మారిపోయింది. అలాగే దావీదు చూడండి, దావీదు అంటాడు, ఇంతగా నన్ను ఆశీర్వదించుటకు నేనెంతటి వాడను. అంతగా దీవించబడ్డాడు, అంతగా ఐశ్వర్యవంతుడిగా మార్చబడ్డాడు. కారణం ఏంటంటే దావీదు దేవునికి హృదయానుసారుడు, ఆయన ఉద్దేశములన్నీ కూడా నెరవేర్చినవాడు అని బైబిల్ సెలవిస్తుంది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మనం ఇష్టలుగా ఉండటం మాత్రమే కాదు, దేవుని ఉద్దేశాలు నెరవేర్చే వారిగా ఉంటే, ఇదిగో మనం అడగక మునిపే మీ అవసరతలన్నీ నేను తీరుస్తాను అన్నాడు. మొదట నా నీతిని వెతికినట్లయితే. కనుక ప్రియమైన వారలారా, మన ఐశ్వర్యము తరగని గని పరలోక సంబంధమైన ఐశ్వర్యం మనది. కాబట్టి దాన్ని సంపాదించుకొనుటకు మనలో నమ్మకత్వం ఉండాలి, మనలో యథార్థత ఉండాలి, మనలో విశ్వాసం ఉండాలి. అప్పుడే ఆస్తి కాపాడబడుతుంది, రెండంతలుగా దీవించబడుతుంది. నిశ్చయంగా ప్రభు అలాంటి మార్గంలో మనలో నడిపించి ఐశ్వర్యవంతులుగా మార్చి ఆయన రాకడకు ఆయుధపరచునుగాక. ఆమేన్.